బీటెక్ చదవనివ్వండి, ఎంటెక్ చదవనివ్వండి, ఆ పిల్లల్ని చూసేలా వాళ్ళు మనం 10 రకాల లైఫ్ స్కిల్స్ అని చెప్తూ ఉంటాం. ఆ 10 రకాల లైఫ్ స్కిల్స్లో చాలా మంది చాలా స్కిల్స్ లేనివి. ఇందాక రౌండ్గా చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు, ఓకేనా, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు, ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే పిల్లల్ని చదివే ఒక మిషన్గా మనం తయారు చేయడం వల్లే వాళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చుట్టూనే తిరుగుతారు తప్ప ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడం కానీ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో మాట్లాడడం కానీ, అయితే సబ్మిసివ్ అయిపోతుంది లేదా అగ్రెసివ్ అయిపోతున్నారు తప్ప ఒక ఎఫెక్టివ్గా ఉంది మంచి కమ్యూనికేషన్తో బ్యాలెన్స్డ్గా అందరితో చక్కగా మాట్లాడడం ఈ రోజున చాలామంది పిల్లలకి రాదు. అది ఒక కారణం అయితే. రెండోది మిగతా భావోద్వేగాలని నియంత్రించుకోవడం కూడా అస్సలు తెలియదు. అయితే కోపిస్టులు అయిపోతారు సడన్గా. సో లేదు అంటే కనుక దాన్ని విత్డ్రా చేసుకుని దాని నుంచి వెళ్ళిపోతారు తప్ప లేదు. సో రామమూర్తి గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమం మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఈ లైఫ్ స్కిల్స్ ఇప్పుడు నేర్చుకునే పిల్లలు ఈ ఫౌండేషన్ జీవితాంతం ఉపయోగపడుతుంది. వాళ్ళకి కాదు, వాళ్ళు పెద్ద అయ్యాక వీళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుని తర్వాత తను కూడా నేర్చుకుని మిగిలిన అవకాశం. సో మంచి అద్భుతమైన కార్యక్రమం. తల్లిదండ్రులు కూడా దీన్ని అసలు గుర్తారు కాదు. మేము యాక్చువల్లీ ఏపీ సెక్షన్ పనిచేస్తున్నప్పుడు ఒక ఫిల్మే తీసాం లైఫ్ స్కిల్స్ మీద వాటి మీద. కానీ అదేంటంటే సెషన్ లాగా ఉంటుంది. కానీ ఒక నాటకాన్ని తీసుకుని ఒక నాటకాన్ని ప్రేమించే వ్యక్తిగా రామమూర్తి గారు కొన్ని దశాబ్దాలుగా దీన్ని చేస్తూ పిల్లల్ని ఇంత శ్రద్ధగా రణసరే గారు సపోర్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. కానీ తల్లిదండ్రులు దీన్ని ఏమిటంటే డబ్బుల రూపంలో మిగతా రూపంలో కాకుండా తమ పిల్లలు పర్సనాలిటీ వైజ్ ఎదగాలి అనుకునేవాడు, పర్సనాలిటీ వైజ్ ఎదిగిన వాడే లీడర్లు, ఆ లీడర్లు అయిన వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. సో అలా కోరుకునే తల్లిదండ్రులు మాత్రం డెఫినెట్గా దీని ఇంపార్టెన్స్ గుర్తిరిగి రామమూర్తి గారిని కాంటాక్ట్ చేసి కనీసం పర్సనల్గా అయినా సరే వాళ్ళ పిల్లలకి నేర్పించుకునేలా ఉండాలి. అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి. కాబట్టి రామమూర్తి గారు, రవిసాయి గారు చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. సో ఇలాగే కొన్నిసార్లు సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు.